చాలా అవసరం పడతా ఉన్నారు. అందుకే సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది సింగరేణి వ్యాప్తంగా ప్రతి కార్మికుని అభిప్రాయాన్ని మనోగతం తీసుకొని ప్రతి అభిప్రాయం కూడా ప్రతి కార్మికుని కూడా అభిప్రాయాన్ని తీసుకొని ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. ఒక్కొక్క రీజన్ ఒక హాస్పిటల్ పెట్టాలి. ఆ హాస్పిటల్ మన స్పెషలిస్ట్ డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది కావాలి. వాళ్ళందరి తోటి మనకు సరి అయిన వైద్యం అందాలి. ఆరోగ్యంగా మనం ఉండడానికి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ జాతీయ సంపద తీసే ఆస్కారం ఉంటుంది తప్ప ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మనకు సంబంధించిన ఏవైతే ఉండే వాళ్ళకెళ్ళి మన సిఎస్ఆర్ నిధులకెళ్ళి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే మొన్నటికి మొన్న ప్రకటించిన లాభాల వాద విషయంలో ప్రతి కార్మిక సోదరుడు ప్రతి కాంట్రాక్ట్ కార్మిక సోదరుడు ఈ పరిశ్రమలో పనిచేసే అధికారి కానుంచలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ఎంత మోసం చేస్తా ఉన్నారు. ప్రతి కార్మికుని నిలువు దోపిడీ చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం. అది గుర్తుంచుకోవాలి. మా వాస్తవ లాభాలు మాకు కావాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని గౌరవ సంస్థ చైర్మన్ గారు ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి 4,701 కోటి రూపాయల లాభం వచ్చింది, నికర లాభం అని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటించిన దాంట్లోకెళ్ళి 33% ఇస్తానమని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి కూర్చొని, గుర్తింపు సంఘం నాయకులు కూర్చొని, ప్రాతినిధ్య సంఘం నాయకులు కూర్చొని, ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర మంత్రులు కూర్చొని, ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు కూర్చొని మనకు సంబంధించిన లాభాల వాటా ఏదైతే ఉందో 2,489 కోట్ల రూపాయలు డైవర్షన్ చేసి ఈ 2,489 కోట్ల రూపాయలు డైవర్షన్ చేసి మనకు సంబంధించిన 2,286 కోట్ల మీద మేము 33% ఇచ్చి మొత్తం నికర లాభాల మీద 33% ఇస్తామని చెప్పారు. దానికి మనకు 33% కనుక తీసుకున్నట్టంటే 1,551 కోటి 33 లక్షల రూపాయల పంపిణీ జరగాలి. ఈ అంకెల గారి లెక్కలతో అవసరమైతే కాగు నివేదిక ప్రకారం ఇవాళ సంస్థకు సంబంధించిన అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని పారదోలే కార్యక్రమం కూడా ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘం తీసుకున్నది. ఉదాహరణకు గతంలో పనిచేసే చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ కు అవినీతికి పాల్పడితే ఎట్లయితే మనం పరిపాలన చేసినాం, పోరాటం చేసినాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గుమస్తా నౌకరు చేస్తా ఉన్నాడు. మీరు కూడా అవినీతికి పాల్పడితే ఇక్కడి నుంచి జైలుకు పంపే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియపడతా ఉన్నాం. అందుకే వాస్తవ లాభాలను ప్రకటించేది, ఆ వాస్తవ లాభాలను ప్రకటించిన దానికెళ్ళి 33% మా కార్మికులకు లాభాల వాటా రావాలి. ఇంకా అనేక డిమాండ్లతోటి ఇవాళ బొగ్గు పరిశ్రమలకు సంబంధించింది మన సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలకు మీరు స్పందించి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మీరు ఉండాలి తప్ప నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఈ సంస్థలు సుపరిపాలన జరగాలంటే సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం కావాలి. ఈ పరిశ్రమలు గొంతెత్తి ప్రశ్నించే కార్మికుడు కావాలంటే సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ కావాలి. ఈ సంస్థకు ఒక దేశభక్తి కలిగిన కార్మిక సంఘంగా, ఒక జాతీయ కార్మిక సంఘంగా ఇలా సైనికుల లెక్క కొట్లాడే కార్మిక సంఘమే సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతాను. ఇంకా 18 డిమాండ్లతో మనం